సో ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఆర్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్లో కూడా మీరు ఇందాక కూడా ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్పారు. సో ఇండియన్ పాలిటిక్స్ మీద ఎన్ఆర్ఐస్కి కూడా మంచి ఇంట్రెస్ట్ కనపడుతుంది. సో బేసిక్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇండియన్ పాలిటిక్స్ సైడ్గా ఇంకేం చేయడానికి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా చూడాలి దీన్ని అసలు? అంటే బేసికల్గా ఎన్ఆర్ఐస్ అనే కాదు, చదువుకున్న వాళ్ళందరూ ఇండియన్ పాలిటిక్స్లోకి రావాలని నేను చెప్తా. ఓకే, దట్స్ మై స్టేట్మెంట్. ఓకే, బట్ ఎన్ఆర్ఐస్ కమింగ్ ఇన్ టు ఇండియన్ పాలిటిక్స్ వుడ్ డెఫినెట్లీ యాడ్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఫర్ ద కంట్రీ. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ అక్కడ స్థిరపడిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంతో కొంత టచెస్ ఉంటాయి ఇన్వెస్టర్స్తో, ఐటీ ఇన్వెస్టర్స్తో కానీ, ఫార్మా ఇన్వెస్టర్స్తో కానీ, లేదా ఇంకేమైనా ఎనీ సెక్టర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ దే హ్యావ్ లాట్ ఆఫ్ టచ్ ఇన్ దర్, రైట్? వాళ్ళు ఇండియన్ పాలిటిక్స్లోకి వస్తే ఏమవుద్దంటే, లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు నెక్స్ట్ డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్లో సీట్స్ పెరగబోతున్నాయి. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ మెజారిటీ ఆఫ్ ద యంగ్ జనరేషన్, ఎడ్యుకేటెడ్ జనరేషన్ విల్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ కొంతమంది ఎన్ఆర్ఎల్ కూడా వస్తారు. ఓకే, ఆ ఎన్ఆర్ఎల్ వస్తే ఏం చేస్తారో నేను చెప్తా. ఇఫ్ ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, వాట్ విల్ ఐ డూ, హౌ ఈజ్ మై మైండ్ సెట్ అని చెప్తా. సో దట్ వే యూ విల్ అండర్స్టాండ్. ఇఫ్ ఐఎమ్ కంటెస్టింగ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆర్ అన్ ఎంపీ, వన్స్ ఆఫ్టర్ ఐ విన్, నాకు విజన్ ఉంటుంది. నా నియోజకవర్గాన్ని నేను ఏం చేయాలి అనుకుంటాను విజన్ ఉంటుంది. నా నియోజకవర్గానికి స్కూళ్ళు, రోడ్లు, బేసిక్ కమ్యూనిటీస్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే ఇన్వెస్టర్స్ ఉండాలి మనకి. గవర్నమెంట్ మీద డిపెండ్ కాలేము మనం, రైట్? సో నేను వాట్ ఐ వుడ్ డూ ఇస్, ఎనీ ఆఫ్ మై పియర్స్ ఆర్ మై ఫ్రెండ్స్ హు ఆర్ బిగ్ ఇన్వెస్టర్స్ బ్యాక్ ఇన్ యుఎస్, ఐ బ్రింగ్ దెమ్ టు మై కాన్స్టిట్యున్సీ. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి స్కూల్ పెట్టండి, కాలేజ్ పెట్టండి, హాస్పిటల్ పెట్టండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయండి అని చెప్తాము. ఓకే, వన్స్ ఆఫ్టర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ బిల్డ్, స్కూల్, కాలేజ్, ల్యాండ్స్ పెట్టిన తర్వాత, కంపెనీస్ పెట్టిన తర్వాత, మన స్కూల్లో, మన నియోజకవర్గంలో ఉన్న పిల్లలకి మంచి స్కూల్స్ చెప్తున్నాము. వాళ్ళు పాస్ అవుట్ అయితే వాళ్ళు జాబ్ చేయడానికి మన కంపెనీస్ కూడా తెచ్చిపెట్టాం. ఓకే, ఆల్ ఇట్ టేక్స్ ఇస్ ఫర్ ద గవర్నమెంట్ టు బిల్డ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ద రోడ్స్, డ్రైన్స్ కట్టడమే. అది యాజ్ ఎమ్మెల్యే హీ కెన్ డూ ఇట్, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ గెటింగ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎన్ష్యూరింగ్ ద పీపుల్ ఆఫ్ యువర్ కాన్స్టిట్యున్సీ లైవ్లీహుడ్స్ ఆర్ చేంజ్డ్ అనే కాన్సెప్ట్లో ఒక ఎన్ఆర్ఐ కనుక వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో కనుక ఈ డెవలప్మెంట్ చేయగలిగితే, ట్రస్ట్ మీ, ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆర్ ఎనీ ఎన్ఆర్ఐ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్, ఇండియా విల్ బీ ఏ గ్రోన్ కంట్రీ, నాట్ ఎ గ్రోయింగ్ కంట్రీ. ఓకే, టుడే ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ కంట్రీ.